స్టెల్లా గారు వాక్యం చెప్పడానికి రెడీ ఉన్నారు. వారికి మనం సమయం ఇద్దాం. ప్రైజ్ లో చెప్పుకొని వీటిలోకి వచ్చేసేద్దాం. అందరికీ ప్రైజ్లాడండి. ప్రైజ్లాడమ్మ. దేవుని నామములో మరొకసారి అందరికీ ప్రైజ్లాడు చెప్తూ ఈ దినాన్ని బట్టి ప్రభువుకు మనం వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రతి దినము మనకు ప్రభు ఇచ్చింది, ప్రతి గడియ ప్రభు ఇచ్చింది, ప్రతి నిమిషము ప్రభు ఇచ్చింది, ప్రతి సెకండ్ కూడా ప్రభు ఇచ్చింది. ఎందుకంటే రెప్పపాటు అంటే సెకండ్తో పోల్చొచ్చు. ఒక్క సెకండ్లోనే మనం ఎత్తబడతాం ప్రభు రాకడలో. రెప్పపాటులో మనం ఎత్తబడి వారం కాబట్టి ప్రతి ఒక దానిని కూడా మనం అది కూడా ఎంత వాల్యుబులో మనం ఎరగాలి. ఎందుకంటే మనము సమయములను కాలములు దేవుని చేతిలో ఉన్నాయి. మనం ప్రభువారం అయింటే ప్రభువు ఆయన చేతుల్లోకి మనల్ని తీసుకుంటాడు. ఒకవేళ మన సాతానుకు సంబంధించిన వారం అయితే సాతానుడు తీసుకుంటాడు మన కాలాలని. వాడు తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది సూసైడ్స్ చేసుకుంటుంటారు కదా, అది సాతానుడి సమయం. అది సాతానికి అప్పచెప్పుకుంటారు అనేకులు వాళ్ళని, అంటే సాతాను క్రియలకు సాతానికి. అప్పుడు సాతాను ఏం చేస్తా అంటే వాళ్ళని ప్రేరేపిస్తుంటాడు. వాళ్ళు చేసిన పాపానికి ప్రేరేపించి పాపం చేపించి, పాపము వలన ఎవ్వరికి నెమ్మది ఉండదు. నాకు సమాధానం లేదని చాలామంది చెప్తుంటారు. సమాధానం ఎవరికి ఉండదు అంటే ప్రభువు కలిగి లేని వారికి. ప్రభువు ఉంటే కలవరాలు ఉండవు. ప్రభువు ఉన్న చోట దుఃఖం ఉండదు. దుఃఖము ఉన్నా అది దుఃఖముగా పరిగణించబడదు. దుఃఖపడివారు ధన్యులు అని చెప్పినాడు ప్రభు. అంటే అది ఎలాంటి దుఃఖం అంటే ప్రభువులో దుఃఖిస్తాం మనం. ప్రభువు కొరకు ఆరాటపడుతూ దుఃఖిస్తాం. ఆత్మల కొరకు పోరాడుతూ దుఃఖిస్తాం. ఈ లోకం కోసము, ఈ లోకంలో వాళ్ళకంటే నాకెక్కువ లేదే, అరే నేను ఇంకెప్పుడు ఇంతేనా, నా యొక్క పరిస్థితులు ఎప్పుడు మారేది అని దుఃఖిస్తుంటే ఇది లోక సంబంధమైన దుఃఖం. ఇది సాతాను తెచ్చిపెట్టే దుఃఖం. అందుకే సాతాను ఏం చేస్తా అంటే చాలామందిని చెరపట్టుకొని పాపానికి వారికి ప్రేరేపించి, పాపం చేసిన వారు ఎందరో ఇంతకుముందు దినాల్లో కూడా ఎంతమందో సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా సూసైడ్లు చేసుకున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళని నెమ్మదిగా ఉండనీయదు. ఎందుకంటే వాళ్ళు అప్పగించుకుంటారు సాతానికి. వారి శరీరాలని, వారి ఆత్మల్ని అప్పగించుకుంటారు సాతానికి. అందుకే వాడు చెరపట్టుకొని వాళ్ళ కాలాన్ని కూడా వాడి చేతిలోకి తీసుకొని వాడికి సూసైడ్స్కి, అంటే చచ్చిపో అని ప్రేరేపిస్తాడు. ఆ విధంగా చనిపోతారు. కొన్ని చోట్ల కొన్ని స్థలాల దగ్గరికి వెళ్తే యాక్సిడెంట్స్ అవుతుంటే అని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రభు పిల్లలైతే ఒకవేళ జరిగిన మరణం నుంచి తప్పించబడతారు. ఆ సాతాను పిల్లలైతే అక్కడ చనిపోతారు. చాలామంది ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ ప్లేస్లో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి అంటారు. అది నిజమే. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ని వాడు ఎన్నుకుంటాడు. కొన్ని ప్లేసెస్లో వాడు తిష్టేసుకొని కూర్చుంటాడు. అందుకే ఎక్కడికి పోయినా మనం ప్రార్థనతో వెళ్ళాలి, ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్ళాలి. అందుకే మేము ఎప్పుడు కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, నేను బండి మీద వెళ్ళినా, మేము ఇంతకుముందు సువార్తలకి వ్యాన్లో వెళ్ళినా, ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర ప్రార్థన మేము రీచ్ అయ్యే వరకు ప్రార్థన ఆపం. ఒకరి తర్వాత ఒకరు ప్రేయర్ చేసుకుంటూనే వెళ్తాం. అది బండి మీద వెళ్ళినా ఈవెన్ ప్రేయర్తోనే వెళ్తాం. ఎందుకంటే ప్రభుతో మాట్లాడటానికి మనం బోరు కొట్టకూడదు. ఒకసారి నేను ఒకరికి చెప్పాను. ఏమని చెప్పానంటే, సాతాను అంటే శత్రు పని అనుకుంటూ చెప్పుకుంటున్నప్పుడు నేను చెప్పాను, ఈ పదము ఒక ఊత పదములాగా ఇంతెందుకు అన్యులు పూసలు దండ తయారు చేసుకొని ఆ పూసల్ని ఇట్లా అనుకుంటూ చేసుకుంటారు. వాళ్ళు చేసినంత అంటే దీక్షగా మనం ప్రభువులో ఎందుకు ఉండలేం? ప్రభువు దగ్గర మనం దీక్షగా ఎందుకు ఉండలేకపోతున్నాం? నిజ దేవుని దగ్గర ఏసే రక్తం జయం, శిలువ రక్తం జయం అని చెప్పుకుంటూ, ప్రభువా నీ రక్తంతో నన్ను కప్పుకో అని ప్రతి నిమిషము ప్రతి గడియ మనం మనసులో చెప్పుకుంటూ ఎక్కడ కూర్చుంటే మనసులో మనం చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు, ఇంకా ఎప్పుడు అదే చేయాలంటే ఎట్లా కుదురుతుందంటే, మరి సాతాను అంటాడు, నువ్వు చేసుకోకపోతే నీ దగ్గరకు రాకుండా నాకెట్లా కుదురుద్ది అంటాడు వాడు.
ప్రభుతో మాట్లాడటం, ప్రభుని గురించి ధ్యానించటం మనకు బోరు కొట్టకూడదు. అది రిస్క్గా ఉండకూడదు. రిస్క్ ఎవరికంటే ఇక లోకంలో కాలయాపన చేస్తే వాళ్ళకి ఇంకా అదేనా నాకు, ఆ పనేనా నాకు, పని చేస్తూ చెప్పుకోవచ్చు, ఇతరులతో మాట్లాడుతూ కూడా మనసులో ఒకసారి ఉచ్చరించుకోవచ్చు. మనం అధిక శక్తి పొందుకోవాలంటే మనం చెయ్యాలి అంతే. అదే ప్రభు కొరకి దీక్ష పూనటం అంటే అదే. ప్రభు కొరకే మనల్ని ప్రతి నిమిషము ప్రతి క్షణం అప్పచెప్పుకుంటే ప్రభువులో విజయం పొందుతాం. విజయం ఎట్లా వస్తుందంటే ప్రభుని ధ్యానిస్తున్నప్పుడు అన్నిట్లో విజయం పొందాం. పాపంపై, లోకంపై, శరీరంపై అన్నిటిలో మనకు విజయం రావాలంటే ఆయనను ధ్యానించుకుంటూ ఉండాలి, ప్రభు నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి, మోకాళ్ళ ప్రార్థనతో పాటుగా. నిజంగా అలా ఉన్నప్పుడే జయించగలరు. ఆనాడు భక్సింగ్ గారు ఎలా జయించారు శరీరాన్ని, ఆనాడు ఏసన్న గారు ఎలా జయించాడు. ఎందుకంటే వారి విషయంలో ప్రభు చిత్తం అలాగుంది కాబట్టి ప్రార్థనతో వాళ్ళు జయించుకున్నారు, వాళ్ళని మాదిరిగా నిలుపుకున్నారు, మచ్చలేని జీవితం జీవించారు, అనేకులకు మాదిరిగా ఉన్నారు. ప్రార్థనతోనే అది సాధ్యం, ప్రభు నామను స్మరించుకోవటంతోనే అది సాధ్యం. అది విడిచిపెట్టకూడదు. బలహీనులకి ఇంకా ఎక్కువ అవసరం. అంత బలంగా ప్రార్థన చేసే వాళ్ళకి అవసరం, అయితే మనలాంటి వాళ్ళకి అవసరం కాదా? ఖచ్చితంగా. కాబట్టి ఆ విధంగా మనం ప్రభునామ స్మరించుకోవాలి. అందుకే ప్రతి అంటే నిమిషము ప్రతి క్షణము అని చెప్పుకున్న దానికి ఇదంతా వచ్చింది. ఏదేమైనప్పటికీ ప్రభు మనల్ని సృష్టించుకొని గొప్ప దేవుని కలిగిన ధన్యత ప్రభు మనకిచ్చాడు. కోటి కోటి సూర్య తేజస్సులతో వెలుగొందుతున్న ప్రభువుని, తండ్రిని మనము తండ్రి అని పిలవగలిగే ఆధిక్యత ఇచ్చినాడు. తన కుమారులుగా చేసుకున్నాడు ప్రభు మనల్ని. హెబ్రీ పత్రిక 2:5లో ఉన్నట్లుగా, నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించము, నా కుమార్తె, కుమారుడా అన్న దగ్గరంతా కుమార్తె అని కూడా పెట్టుకోవాలి. నా కుమార్తె ప్రభు మన కుమార్తెలుగా, కుమారులుగా మనల్ని చేసుకున్నాడు ప్రభు. ఎంత గొప్పవారం నిజంగా. ఎవరైనా నీ తండ్రి ఎవరు అంటే మనం ఏమని చెప్పాలి? నా తండ్రి సజీవుడు, నా తండ్రి యుగయుగములు జీవించేవాడు, నా తండ్రి నీతిమంతుడు, పరిశుద్ధుడు, నా తండ్రి కోటి కోటి సూర్య తేజస్సులతో వెలుగొందే దేవుడు నా దేవుడు. పరలోకములో ఎంత పెద్దదంటే పరలోకము ఇంకా అది చెప్పలేనంత పెద్దది. ఆ పరలోకం అంతటికి కూడా వెలుగు ఎవరంటే ప్రభువారే. భూమి కంటే పెద్దది పరలోకం, కింది ప్రపంచం కంటే పై ప్రపంచం చాలా పెద్దది. అంత పెద్ద దాంట్లో సూర్యుడు లేడు, చంద్రుడు అక్కర్లేదు అని ఉంటుంది కదా ప్రకటన గ్రంథంలో 20:21 చూస్తే. సూర్యచంద్రుడు అక్కరలేని ఆ రాజ్యములో ప్రభువు మాత్రమే వెలుగొందుట. అంటే ఎంత తేజస్సు కలిగిన దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగిన ధన్యకరమైన జీవితం మనకి ఇచ్చాడంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అంత తేజోమయుడు, అంత నీతివంతుడైన ప్రభువుని మనం ఎదుర్కోవాలంటే ఎంత మన జీవితాన్ని కాపాడుకోవాలి. నిజంగా అది మనం ప్రభువుని గురించి ఎప్పుడు ధ్యానించుకుంటా ఉంటే మనుషుల మీదకి మనసు పోదు. వాళ్ళు ఎట్లా ఉన్నారు, నేను ఇట్లా లేను, వాళ్ళ జీవితం వల్ల నా జీవితం అయితే అసలు మన గురించి మనం ఆలోచించుకునే టైమే ఉండదు. అసలు మన ఆరోగ్యంగా అంటే మన రోగాలన్నీ పోతాయి చెప్పాలంటే. ప్రభు గొప్పతనాన్ని ధ్యానించుకుంటుంటే, ప్రభు గురించి మనం తలుచుకుంటా ఉంటే అసలు మన రోగాల మీదకి మనకు ఆలోచనే పోదు. దాని గురించి ఆలోచించే ఇంకా వ్యాధి ఎక్కువ అవుతూ ఉంటుంది చాలామందికి. వాటి గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే మన కాలగతులు ప్రభు చేతిలో ఉన్నాయి. మనం ఎప్పుడు చనిపోవాలో ఆయనకు తెలుసు. మనం ఎప్పుడు మరణించాలి, ఆ టైం వచ్చే వరకు మనం పోము. ప్రభు నిర్ణయించి పెట్టుంటాడు. ఆ నిర్ణయం వరకు మనం ఎట్టు ఉంటాం. కొన్ని వ్యాధి బాధలు అనుమతించాడా ప్రభువు, సంతోషంగా స్వీకరించి ప్రభువును స్తుతించాలి. వాటంతటా వెళ్ళిపోతాయి. మనం దాని మీద ధ్యాస పెట్టుంటే సాతానుడు దాన్ని బలపరుస్తాడు. చూడు నీకు ఇది వచ్చింది, నువ్వేమైపోతావో ఏమో అయ్యో అన్నట్లుగా. కాబట్టి భయపెట్టే సాతాను వైపు చూడకూడదు. భయపెట్టేవాడు సాతానుడు. మనకు భయం కలుగుతుంది అంటే వాడు తెచ్చిపెట్టే భయం. వెంటనే వాడిని యేసయ్య నామములో గద్దించాలి. మనం బలం ఉండాలి ప్రభువులో. మనం బలవంతుడు. మనం దేవుడు ఎంత బలవంతుడు అంటే అంత బలవంతుని కలిగి ఉండి మనం బలహీనంగా అయిపోయి శత్రు చేతిలో పోతున్నామంటే అది దౌర్భాగ్యమైన స్థితి అనాలి. నిజంగా పౌలు చచ్చిపోయాడు అనుకొని పౌలుని ఈడ్చినారు. చచ్చిపోయినాడని ఈడ్చి పక్కకు పడేసి వెళ్ళిపోయినారు. చనిపోయినాడా? లేదు. పౌలు కాలగతులు ప్రభు చేతిలో ఉన్నాయి. ప్రభు టైం వరకు పౌలు ఉన్నాడు. అలా మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. మరణానికి భయపడకూడదు. మరణానికి భయపడే వాళ్ళు సాతాను పిల్లలు.
సాతానుడు వచ్చి భయపడతా ఉంటాడు, నీకేమైద్దో, ఇంత రోగం వచ్చింది, నువ్వేమైపోతావు అని. కాబట్టి మన కాలగతులు ఆయన చేతిలోనే. మనం ఉన్నంతకాలం ప్రభు పనిచేయటం, ప్రభుని గురించి ధ్యానించటం, ప్రభు కొరకే జీవించటం, ప్రభుని సంతోషపరచటం, ప్రభుని సంతోషపరచాలి. నిజంగా మనం చెప్తాం కదా పిల్లలకి, అయ్యే ఒరే నీ వల్ల నాకు ఏమాత్రం సంతోషం లేదురా, అమ్మాయి నీ వల్ల ఏమాత్రం నాకు అమ్మ నీ వల్ల సంతోషం లేదు, నన్ను చాలా దుఃఖ పెడుతున్నావు, బాధ పెడుతున్నావు అంటాం కదా. మానవతలకు మనమే మన పిల్లల మాట వినకపోతే అంత బాధపడతాం కదా. పరలోకపు తండ్రి, మనల్ని తల్లికి పుట్టించిన తండ్రి. అందుకే చాలామంది అన్యులు అంటారు, మీ దేవుడు తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నాడు. ఏం దేవుడు ఆయన? తల్లి తర్వాత దేవుడు. అవును, తల్లి ప్రేమ గలదే, కానీ తల్లిని పుట్టించిన దేవుడు ఇంకా ప్రేమ గలవాడు. తల్లిని మించిన ప్రేమ. తల్లిని గౌరవించు, ప్రేమించు, కానీ తల్లిలో పార్షియాలిటీ ఉంటుంది, కానీ దేవునిలో ఉండదు పక్షపాతం. తల్లి ఒక బిడ్డని పెద్ద బిడ్డ కంటే చిన్న బిడ్డని ఎక్కువ ప్రేమించవచ్చు, పెద్ద కొడుకు కంటే చిన్న కొడుకుని ఎక్కువ ప్రేమించవచ్చు. ఈ విధంగా తల్లికి పార్షియాలిటీ కానీ దేవునికి ఉందా? లోకంలో ప్రజలందరూ ఒకే ప్రేమ ఆయనకి. ప్రాణం ఇచ్చినంత ప్రేమ, ప్రాణమే పెట్టేశాడు. తల్లి ప్రాణం పెట్టలేదు, తండ్రి ప్రాణం పెట్టలేడు. నిజంగా దేవుడు ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. తల్లిలో ప్రేమ పెట్టింది కూడా దేవుడే. అందుకే ప్రభు అన్నాడు, ప్రభు ఏది కూడా వ్యర్థంగా పలకడు, వ్యర్థంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించడు. తల్లి తర్వాత దేవుడైతే తల్లిని పుట్టించిన దేవుడు ఏం కావాలి? సరే, దేవుని స్థానంలో మన తల్లిని చూసుకొని దేవుని మాట ప్రకారం తల్లిని ప్రేమించు, గౌరవించు, నీకు దీర్ఘాయుష్ అని చెప్పాడు కదా, ఆ మాట వదిలేస్తారు. నిజంగా భయంకరంగా సాతానుడు ఈ విధంగా మభ్య పెడతా ఉంటాడు. అంటే తప్పులు మోపేవాళ్ళు ఇక తప్పులు ఎతుకుతారు, కానీ మంచి వాళ్ళకి కనపడనీయకుండా సాతానుడు అడ్డుకుంటాడు. కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థించినప్ప మనం ఏం చేయలేము. ఈరోజు 11వ అధ్యాయంలో రెహబాము గురించి కూడా అదే. రెహబాము నిజంగా దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చినట్లుగా దేవుడు దావీదు తర్వాత సొలొమోనుకి ఇచ్చినాడు. సొలొమోనుకి హెచ్చరించినాడు, నువ్వు నా యందు భయభక్తులు నిలిపి నీ తండ్రిలాగా జీవిస్తే నీలో నుంచి నా సంతానాన్ని ఉండక మానదు అని. సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉందంటే అంత జ్ఞానం తన కుమారుడికి రాకనే పోయింది. బుద్ధిహీనంగా ప్రవర్తించినాడు రెహబాము. ఎవరి సలహాలు తీసుకున్నాడు రెహబాము? యవనస్తుల సలహాలు తీసుకున్నాడు. అనుభవజ్ఞుల పెద్దల సలహాలు ఇస్తే వదిలేసినారు. నిజంగా సలహాలు తీసుకుంటే వయసులో అనుభవజ్ఞులు పెద్దవాళ్ళ సలహా అన్న తీసుకోవాలి, లేదంటే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు, ఆత్మీయ అనుభవాలు కలిగిన వాళ్ళ సలహా అన్న తీసుకోవాలి లోకంలో జీవించేటప్పుడు కూడా. ఎందుకంటే పెద్దవాళ్ళు వయసు అయిపోయిన తర్వాత ఎన్నో అనుభవాలు ఎదుర్కొని వాళ్ళు ఎన్నో విషయాలు వాళ్ళకి తెలుసుంటాయి. అందుకే పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా మనం గౌరవించాలి, వాళ్ళకి విలువియ్యాలి. వాళ్ళు ఎన్నో అనుభవాల్లో గుండా వస్తారు. నిజంగా ఆ విధంగా ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు, ఆత్మీయ క్రీస్తు మర్మాలు మనం తెలుసుకున్నప్పుడు కూడా చాలామంది చిన్న చిన్న దైవజనులు కూడా ఎంతో గొప్పగా అనేకుల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నారు. అటువంటి వారి సలహా కూడా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా రెహబాం చేసిన తప్పిదమే అది. యెరూషలేముకు వచ్చినాడు, ఇశ్రాయేల్తో యుద్ధం చేయడానికి రాజ్యాన్ని మరలా రప్పించుకోవాలనుకున్నాడు. 10వ అధ్యాయంలో మనం నిన్న చూసుంటారు. బెన్యామీనుల నుండి యుద్ధశాలను ఏర్పరచుకున్నాడు. దైవజనుడైన షమయ ఉన్నాడు ఆ దినాల్లో ప్రవక్తగా. అప్పుడు షమయాకి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. నీవు యూదా రాజులో సొలొమోను కుమారుడు రెహబాముతో యూదాయందు బెన్యామీనుల ప్రదేశమందు ఉండి ఇశ్రాయేల్ వారందరితో ఈ మాట ప్రకటించు, ఈ కార్యం నా వలన జరుగుతున్నదని యెహోవా సెలవిచ్చున్నాడు కనుక బయలుదేరకుండాను మీ సహోదరులు యుద్ధం చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకు తిరిగిపోండి అని చెప్పమంటాడు. ఇది నా వల్లే, నేనే జరిగిస్తున్నా దీన్ని. కాబట్టి మీరు వారు యెహోవా మాట విని యరొబాముతో యుద్ధం చేయట మాని వెళ్ళిపోయిరి. ప్రభుని కృపను బట్టి ఎట్టో దేవుని దయ వల్ల విన్నారు మాట, విని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు. ఇక్కడ చూస్తే యరొబాము విషయం మనకు తెలిసిందే కదా. రెహబాముకు పట్టాభిషేకం చేయటం 10వ అధ్యాయంలో. ఇశ్రాయేలు షెకేమునకు వెళ్ళినారు. షెకేము అంటే షోల్డర్ అని, భుజము. చెప్పాలంటే అసలు ఆయన భుజం మీద దేవుడు రాజ్యభారం పెట్టుండేవాడేమో. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేను, దేవుని భుజం మీద రాజ్యభారం ఉన్నట్లుగా. కానీ తప్పిపోయినాడు సొలొమోను. అందుకే రెహబాము కూడా తప్పిదాలు చేస్తూ వచ్చినాడు. దేవుడు చెప్పిన మాట వినలేదు.
యెరోబాము ఇశ్రాయేలు అందరూ కూడా వచ్చి నీ నీ తండ్రి మా కాడిని బరువు చేసినావు. సొలొమోను వాస్తవానికి కాడిని బరువు చేశాడు. ఎందుకంటే విపరీతంగా ట్యాక్స్లు పెంచటము, విపరీతంగా వసూలు చేయటము, తన కొరకై నగరులు కట్టించుకోవటము, తనను తానే చూసుకున్నాడు. చెప్పాలంటే ప్రజలకి ఇబ్బందే కలిగింది. అంటే పన్నులు కట్టాలంటే చాలా ఇబ్బంది కదా ప్రజలకి. కాబట్టి అందుకన్నాడు యెరోబాము, నీ తండ్రి నియమించిన కఠిన దాస్యము మా మీద ఉండకుండా చులకన చెయ్యి, మేము నేను సేవిస్తాము అని చెప్తాడు. అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో మీరు 10వ అధ్యాయంలో ఉందన్నమాట. పెద్దల ఆలోచన త్రోసివేసి 8వ వచనంలో 10:8 తనతో కూడా పెరిగి తన ఎదురుని యవ్వనస్తులతో తనతో పెరిగిన యవ్వనస్తులతో తన ఏజ్ గ్రూప్ వాళ్ళ ఆలోచనలు ఆలోచిస్తే వాళ్ళు ఏం చెప్పినారు, ఇంకా కఠినం చేస్తానని చెప్పు, నా చిటికని వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉంటుందని చెప్పు, నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపిన కానీ నేను మీ కాడిని మరింత బరువు చేస్తా, నా తండ్రి మిమ్మల్ని చబుకులతో కొరడాలతో దండిస్తా అని చెప్తే ఆ మూర్ఖుల మాటలు విన్నాడు రెహబాం విన్నాడు. ఆ విధంగా మన జ్ఞానవంతులమై ఉండాలి. లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరి సలహా తీసుకుంటున్నామో, అసలు ఎవరు ఏంటి ఎలా అనేది కూడా మన ప్రార్థనలో మోకరించినప్పుడు ప్రభు బయలుపరుస్తాడు. ఎవరితో ఏ విధంగా సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో కూడా ప్రభు బయలుపరుస్తాడు. ఆ గ్రహింపు మనకు ఉండాలి. అందుకే దేవుని విషయాలను గ్రహించే ఆలోచన శక్తిని నాకు ఇవ్వు ప్రభు, నాకు ఆ జ్ఞానం ఇవ్వు అని ప్రభువుని మనం అనుదినం కూడా అడగాలి. బయటికి వెళ్ళే ప్రతిసారి బయటికి వెళ్తూ నాతో కూడా రా ప్రభు, ఎక్కడ నేను ఏం మాట్లాడాలో నాకు జ్ఞానం ఇవ్వు, ఎవరి సలహా తీసుకోవాలో నాకు జ్ఞానం ఇవ్వు అని మనం ప్రభువుని అడగాలి. ఆ విధంగా ప్రభు సలహా తీసుకొనుకుంటే ఆ విధంగా నష్టపోతారు. రెహబాము యెరూషలేములో కాపురం ఉండి యూదా ప్రదేశంలో పట్టణాలను కట్టించుకున్నాడు. నిజంగా ఆయా ప్రాంతాలేవో 5వ వచనం నుంచి చూస్తే తెలుస్తుంది. 12వ వచనం వరకు ఏమేమి తయారు చేసుకున్నాడో. తర్వాత 13వ వచనం చూస్తే ఇశ్రాయేల్ వారి మధ్య నుండి యాజకులు లేవీలు తమన్న ప్రదేశాల సరిహద్దులు దాటి అతని యొద్దకు వచ్చినారు. తర్వాత యెరోబాము అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా, యెరోబాము ఎంత భయంకరుడో మన రాజుల గ్రంథంలో కూడా చూసినాం. యెరోబాము ఎంత విగ్రహారాధన చేసి ఎట్లా చేసినాడో మనం చూసినాం. నిజంగా అక్కడే రాజ్యం 2 భాగాలైపోయింది సొలొమోను తర్వాత. నిజంగా అది భయంకరమైన విషయం. రాజ్యం 2 భాగాలైందంటే ఒకరికొకరు పడదు, శత్రుత్వం ఏర్పడుద్ది. ఒకటిగా ఉంటే ఒక ఇంట్లో ఉంటే అన్నదమ్ములు ఉన్న కొట్లాడుకున్న తప్పదని ఒకటైపోతూ ఉంటారు. 2గా విభాగింపబడితే ఎవరిష్టం వాళ్ళు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు, నచ్చకపోతే యుద్ధాలు అదినాల్లో ఆ విధంగా జరుగుతాయి. విధంగా వాళ్ళ గ్రామాలు స్వాస్థ్యాలను విడిచి యూదా దేశానికి యెరూషలేముకి వచ్చేసినారు. యెరోబాము ఏం చేసినాడు 15వ వచనంలో 11-15 యెరోబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. నిజంగా దయ్యాలకి అసలు దయ్యాలు అంటేనే అసలు దయ్యాలు పూజింపదగినయా? దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు, చాలాసార్లు దయ్యాలు పడతాయి, శక్తులు బట్టి ఊగిపోతూ ఉంటారు కదా. అట్లా ఊగుతాడా ప్రభు శక్తి అలా ఉంటుందా? పలానా వాళ్ళు ఇట్లా వాళ్ళని చంపేయాలి, వీళ్ళని చంపేయాలి అని ఊగుతూ ఉంటారు. ప్రభు ప్రేమ గలవాడు, ప్రభు మాటలు దయగలవి, గంభీరమైనవి కూడా. అది కూడా చూద్దాం ఈరోజు. ప్రభు స్వరం ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం. దూడలను ఏదైతే మోషే ధర్మశాస్త్రములో దూడను చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలు ఆ రోజుల్లో దానికి పూజించి డాన్స్లు వేసి ఇష్టానుసారంగా ఎగురుతూ ఉంటే దేవుడు చూడలేకపోతే మోషే కూడా సహించలేకపోయినాడు పాపం. ఇంత కష్టపడి దేవుడు చెప్పిన మాట విని నేను నడిపించుకుంటా వస్తూ ఉంటే వీళ్ళు చేసే పని ఏంది అని 10 ఆజ్ఞలు తీసుకొచ్చే టైంలో కిందకు వచ్చలేవు చూస్తే 10 ఆజ్ఞల పలకలు కూడా పగలగొట్టేస్తాడు. అంత బాధ వేసింది మోషేకి కూడా. నిజంగా దేవుడు ఎంత భరించలేడు, మనుషులే మోషేని అంత సహించలేకపోతే దైవశక్తిని చూసినప్పుడు ఆ విధంగా దేవుడు ఏ విధంగా అదంతా మర్చిపోయినారు వీళ్ళు, అదంతా మర్చిపోయినారు. నిజంగా అందుకే దేవుడు అంటాడు, దేవుడు ఎంత గొప్పవాడు తెలిస్తే మనం చేతితో చేసుకున్న బొమ్మ అంటే చిన్నపిల్లల ఆటలే, అంటే పిల్లకాయల ఆటలు అన్నమాట. చిన్నపిల్లలు చిన్నప్పుడు మహిమకైతే ఎన్నెన్నో బొమ్మలు ఆడుకోవటానికి, కిచెన్ సామాన్లు మనం ఏం చేస్తారు కదా, కిచెన్లో వంట చేస్తుంటే వంట సామాన్లు ఇంట్లో పెట్టుకొని ఇందులో కూర పప్పు అన్నం అని ఒక్కటే ఆడుకుంటూ కూర్చుండేది. అట్లా ఉంటుంది అన్నమాట.
దేవుడు అని ఒక విగ్రహం పెట్టుకొని అదే దేవుడని మొక్కుతూ ఉంటే, మాట్లాడని మూగబొమ్మను మొక్కుతూ ఉంటే పిల్లల ఆటలే అవి. చిన్నపిల్లలు చిన్న బొమ్మలతో ఎట్లా ఆడుకుంటారో అలా బొమ్మ పెట్టేసుకొని అక్కడ డ్యాన్స్ వేసుకొని సరదాలు చేసుకోవటానికి లాగే ఉంది. కానీ అసలు దేవుడు ఎవరు, దేవుని యొక్క గొప్పతనం ఏంటి, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎంత పరిశుద్ధుడు. మళ్ళీ ఈ దినాల్లో అఘోరీలు వస్తున్నారు వస్త్రహీనులుగా నిలబడి దేవుడు అంటారా? దేవుడు వస్త్రహీనుడుగా నిలబడతాడా? వస్త్రాలు లేకుండా ఎవరుంటారు, ఎక్కడుంటారు అసలు? ఆ విధంగా అంటే పట్టణాల్లో తిరుగుతారా బట్టలు లేకుండా? దేవుడని ఎలా పూజ చేస్తున్నారు, ఆ చేతులోంచి తీసుకుని ఎలా తింటున్నారు అంటే కనీస ఇంగిత జ్ఞానం, కొంచెం జ్ఞానం ఉన్నా దేవుడు ఎవరో గ్రహిస్తారు. జ్ఞానం లేదు. దేవుడు అందుకే అంటాడు, ఆజ్ఞాన కాలం అయితే దేవుడు చూచి చూడనట్టున్నాడు. ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞ, అది దేవుని ఎరగాలనేది ఆజ్ఞ, మారు మనసు పొందాలనేది ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మీరుతా ఉన్నారు జనులు. యెరోబాము వీళ్ళు కూడా ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోతూ ఉన్నారు, మీరినారు దేవుని ఆజ్ఞని, కట్టడలను. వారి చర్యలు అట్లా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ గోత్రం అందరూ దేవుడిని యెహోవాను వెదుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడని యెహోవాకు బలులర్పించడానికి యెరూషలేమునకు వచ్చినారు. కొంతమంది యెరోబాము మాత్రం రాలేదు. నిజంగా మనం దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడంటే, ఆనాడు చేసిన ప్రజల కోసం చేసే ప్రార్థన ఒక్కసారి మనం వింటే ఇశ్రాయేల్ చేసిన పాపం ఎట్లాంటిదో దేవుడు ఎంత సహించలేకపోయినాడో తెలుస్తుంది. నిజంగా దానియేలు భక్తుని వలె ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు దేవుని ప్రజల పక్షంగా. మోషే కూడా ప్రభువా ఈ ప్రజలు నువ్వు రాకపోతే నా పేరు కూడా జీవ గ్రంథంలో నుంచి కొట్టే అంటాడు. ప్రజల కోసం నిలబడ్డారు మోషే, దానియేలు లాంటి భక్తులు. నిజంగా దానియేలు గ్రంథం మనం 9వ అధ్యాయంలో చూసినట్లయితే చక్కటి ప్రార్థన చేస్తాడు దానియేలు. ఏమంటాడంటే 8వ వచనంలో దర్శనం వస్తుంది దానియేలుకి. 8వ అధ్యాయము దానియేలు గ్రంథం 27లో ఈ దర్శనం కలగ దానియేలు, నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ వద్దాం, దేవుడు ప్రత్యక్షమైతే ఏమేమి జరుగుద్దో, ఎంత గొప్ప దేవుడో మనం తెలుసుకుందాం. ఎందుకంటే దేవుని గొప్పతనం గురించి మాత్రమే చెప్పాలని ప్రభు యొక్క ప్రేరేపణతో ప్రేరేపిస్తాడు ప్రభు బిడ్డల్ని, మిమ్మల్ని కూడా ఈ దినాల్లో. కాబట్టి ఆ విధంగా మనం చూద్దాం. ఈ 9వ అధ్యాయంలో దానియేలు చేసిన ప్రార్థన ఎలా ఉందంటే, దేవా యెహోవా తన ప్రవక్తయగు దానియేలు అంటాడు 9వ అధ్యాయం 2వ వచనంలో, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలు, నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి ఎగుచున్న పని గ్రంథం వలన గ్రహించితిని. అంతటి నేను గోనెపట్ట కట్టుకొని, గోనెపట్ట దుఃఖానికి సూచన, తగ్గింపుకు సూచన, నిజంగా పశ్చాత్తాపానికి సూచన. గోనెపట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసం ఉండి వారి యొక్క పాపమంతా నెత్తి మీద వేసుకొని ప్రార్థన చేస్తున్నట్టుంది. ధూళి తల మీద వేసుకొని ప్రార్థన విజ్ఞాపనలు చేయటికి ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరం చేసుకుని ధైర్యం తెచ్చుకున్నాడు వాళ్ళ కోసం ప్రార్థన చేయటానికి. మనం ఈ దినాల్లో సునాయాసంగా ప్రార్థన చేసేస్తుంటాం కదా. దానియేలు అంత భక్తుడే, నీవు నాకు బహుప్రియుడవు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దానియేలు గురించి. అటువంటి భక్తుడే భయంతో వస్తున్నాడు దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు భయభక్తులతో ప్రభువుని ప్రార్థించాలి, ఎంతో భయముతో వణకుతో ప్రార్థించాలి మనం. కాబట్టి దేవుడు దానియేలు అంటున్నాడు, ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమంటే, ప్రభువా మహాత్యం కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞల నుంచి నడుచువాడి ఎడ్డల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలకు నామును బట్టి మా రాజులకు మా అధికారులకు మా పితరులకు యూదయ దేశ జనులకు చెప్పిన మాటలను అంగీకరింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులములున్నాయి చెడుతనమును ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారం. ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారమొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసేతిమి, దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. నిజంగా చెదరిపోయినారు కదా ఇశ్రాయేలు ప్రజలు. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించు స్వదేశ నివాసులకు ఉన్నట్టు పరదేశులకు ఉన్నట్టు ఇశ్రాయేలు అందరికి మాకు నిజం సిగ్గే తగినది. మిగతా ప్రార్థన అంతా మీరు తర్వాత చదవండి. నిజంగా 19వ వచనం వరకు చక్కటి ప్రార్థన చేసినాడు దేవుడు. నిజంగా
ఎక్కడ కూడా 12వ వచనం చూస్తే యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు. నిజంగా దేవుడు యూదా వారికి ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో కట్టడలు డైరెక్ట్గా మోషే ధర్మశాస్త్రంలో 13వ వచనంలో మోషే ధర్మశాస్త్రం వచ్చిన కీడంతా మాకు సంభవించినను మేము మా చెడు నడత మానకపోతే, ఏదైతే మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, ఆజ్ఞను అనుసరించకపోతే ఏ కీడైతే వస్తుందో, ద్వితీయోపదేశకాండం మనకి 32వ అధ్యాయంలో ఉన్నట్లుగా 32, 31 అంటే వాగ్దానాలు ఉన్నాయి కదా, వాగ్దానాలు, శాపాలు అవి ఉన్నట్లుగా అక్కడ అవి 28 అంటే థ్యాంక్ యూ 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ఉన్న శాపాలు, ఆశీర్వాదాలు దేవుని అనుసరిస్తే అవన్నీ వచ్చినాయి మా మీదకి, అవన్నీ వచ్చినాయి. అవి వచ్చినా మేము మారట్లేదు. నిజంగా ఎంత గొప్ప నిజంగా అందుకే ప్రార్థన చేస్తున్నాడు. 16వ వచనం నుంచి 19వ వచనం కూడా మీరు చూడొచ్చు. 17లో చూస్తే శిథిలమైపోయింది నీ పరిశుద్ధ స్థలం మీదకి, నీ ముఖ ప్రకాశం రానిమ్మయ్యా, నీ గొప్ప కనికరం బట్టియే మేము నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. నువ్వు కనికరం గల దేవుడు కాబట్టి మేము బతుకుతున్నాం, మీ సన్నిధికి రాగలుగుతున్నాం. దేవుని కృప కనికరం లేకుండా మనం ఆయన సన్నిధులకు కూడా నిలవలేము. అదే అంటాడు, మదేవా చెవియొగ్గ ఆలకింపు, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడి నీ పట్టణం మీదకి వచ్చి నాశనం తొలగించు అన్నాడు దానియేలు. నిజంగా ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటే దానియేలు 21వ వచనంలో 9:21లో అలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనం చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు, చూడండి ఇక్కడ మనం చాలాసార్లు దూతని అది దూత వచ్చింది అంటాం కదా, ఇక్కడ అందుకే గమనించాలి. ఆ మనుష్యుడు ప్రతి మాటని మనము చూడాలి, గమనించాలి మనం ఉపయోగించేటప్పుడు. ఆ మనుష్యుడు సాయంకాలపు బలి అర్పణ సమయం నాకు కనబడి నన్ను ముట్టెను. దూతని పంపాడు దేవుడు దానియేలుని బలపరచటానికి, దానియేలుని ముట్టడానికి. నిజంగా ప్రార్థన చేసేటప్పుడు అంత శక్తి అవసరమైంది దానియేలుకి. అందుకే దూత ముట్టినాడు. అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లనను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. దూతలు పంపుతాడు దేవుడు మనం గ్రహించటానికి. ప్రభువా నేను గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నాకు బయలుపరుస్తాను అని వాగ్దానం ఉంది కదా ప్రభువా, నీ దూత నంపి నాకు గ్రహించుటకు శక్తి ప్రసాదించవా అని మనము ప్రభువుని అడగాలి. నిజంగా దేవుడు గ్రహింప శక్తిని ఇచ్చడానికి మిఖాయేలు దూతను పంపినాడు. నిజంగా నువ్వు బయలుదేరు, కావున ఈ సంగతులు తెలుసుకొని కలిగిన దర్శన భావం గ్రహించే శక్తి నేను ఇస్తా, నిన్ను బలపరుస్తా. దేవుడు పంపుతాడు దూతల్ని, పోయి దానియేలుని బలపరచు మిఖాయేలు అన్నప్పుడు మిఖాయేలు దూత వచ్చి బలపరిచినాడు. తర్వాత దేవుని స్వరము కూడా విన్నాడు దానియేలు. ఎట్లా ఉంటుంది అంటే దేవుని స్వరం ఒకసారి చూద్దాము. 10వ అధ్యాయం 7వ వచనంలో 6వ వచనం చివరిలో, అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. 6 మొదటి నుంచి, అతని ముఖము మెరపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమై దీపములను, అతని భుజములను పాదములను తలతల ఇత్తడిని పోలి ఉన్నాడు. ఇది దేవుని స్వరూపం, యెహోవా స్వరూపం. నిజంగా కంఠధ్వని, అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని, ఒక పెద్ద సమూహము ఒక్కసారి మాట్లాడితే ఎంత స్వరమో అంత గంభీరమైనది మన ప్రభు యొక్క స్వరం. దానియేలును నాకు ఈ దర్శనం కలగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ దానియేలుతో కూడా ఉన్న మనుషులు చూడలేకన్నా పారిపోయినారంట. మిగిలి భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. దేవుని స్వరం వినాలంటే ఎంత భయంకరం కదా. ఈ దినాలు మనం దేవుని స్వరం వింటున్నామంటే అది వాక్యం ద్వారానే, దేవుని వాక్యం ద్వారానే. డైరెక్ట్గా ప్రభు స్వరం వినలేం. మనకు అట్లా ప్రభు ఏంటంటే ఒక స్వరము లాగా మనకు ఆ విధంగా ఏదో ఒక రూపాయన మనకు అట్లా అనిపిస్తుంది, మనం గ్రహిస్తాం, జస్ట్ గ్రహిస్తాం అంతే. ప్రభు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదు చెప్పాలంటే. డైరెక్ట్ ఆయన స్వరం వినాలంటే దానియేలే భయపడి దానియేలుతో ఉన్న వారు పారిపోయినారు. నిజంగా అదనమాట. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూచితిని. దానియేలు ఒక్కడే చూచినప్పుడు ఏమైంది తెలుసా, ప్రభు దర్శనం చేసుకోవాలంటే ఇది నాలుగు దర్శనాలు అంటాం మంచిదే, కానీ ఆ దర్శనాలు దేవుడు కళల ద్వారా లేదంటే మనము అట్లా ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు మనకు అట్లా ఛాయగా చూపిస్తాడు.
అంతేకాని ప్రభు ఇచ్చిన దర్శనం ఇట్లా ఉంటుంది. డైరెక్ట్ ప్రభు ఇచ్చే దర్శనాలు. నేను అతని మాటలు వింటిని చూచినందుకు నాలో బలమేమి నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. ప్రభు ఇచ్చే దర్శనం డైరెక్ట్గా చూస్తే ఎట్లా ఉంటుందంట, బలమంతా పోయిందంట దానియేల్లో. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతేనే. అసలు ఇంకా బలమంతా పోతే ఏమొస్తుంది, అలిసిపోతే నిద్ర వచ్చేస్తుంది కదా. ఎక్కువ అలిసిపోతే నిద్రలోకి వెళ్ళిపోతాం. అంత బలము పోయి నిద్రలోకి వెళ్ళిపోయినాడంట దానియేలు. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలు చేతులు నేల మోపి నిలవబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడు గనుక నేను యుద్ధకు పంపబడితే నువ్వు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు వినమన్నాడు. అతని మాటలు నాతో చెప్పక నేను వెనుకుచూ నిలబడితేనే. నిజంగా వణుకుతూ భయముతో నిలబడ్డాడు. ప్రభు సన్నిధి అంటే అది. ప్రభుని ఎదుర్కోవటం అంటే అంత భయభక్తులు ఉండాలి మనకు కూడా. భూమి మీద ప్రభు డైరెక్ట్గా మనల్ని చూడలేదు కాబట్టి దానియేలుకు కూడా కొంతవరకే ప్రభు ప్రత్యక్షమై ఉంటాడు. ఆ కొంత తట్టుకోలేకపోయాడు. మనం పరలోకం వెళ్తే కానీ ఆ మహిమను తట్టుకోలేం. భూమి మీద ఉంటే ప్రభు డైరెక్ట్గా ప్రత్యక్షమైతే మనం తట్టుకోలేం. దానియేలు తట్టుకోలేకపోయినాడు. నిజంగా అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఎరిగితే ఈ విషయాలన్నీ కూడా ఎంత భయముతో ఎంత భక్తితో ప్రభు సన్నిధికి రావాలో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలో అనేది మనకు అవగాహన అవుతుంది. నిజంగా అప్పుడతడు దానియేలు భయపడకు, నువ్వు తెలుసుకున్న వాళ్ళు నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నువ్వు తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చి తగ్గించుకొని నా దినము. తగ్గించుకోవాలి. మనం ఎప్పుడు తగ్గించుకుంటామో, ప్రభు సన్నిధులు ఎప్పుడు తగ్గించుకొని మనల్ని మనం హీనంగా చూసుకొని మన జీవితాన్ని ధ్యానించుకొని మన బ్రతుకులు ఎన్నిసార్లు ప్రభు మీద సనిగాం, ఎన్నిసార్లు గొనిగాం, ఎన్నిసార్లు అవిశ్వాసపడ్డాం, ఎన్నిసార్లు ఇతరుల మీద ఆయాసపడ్డాం, ఎన్నిసార్లు ఇతరుల మీద సనిగాం, ఎన్నిసార్లు ఇతరుల మీద చాడీలు చెప్పాం, ఎన్నిసార్లు ఇతరుల్ని క్షమించుకోలేకపోయాం. ఇవన్నీ పరీక్షించుకొని మనల్ని మనం అసహించుకొని ప్రభువును గొప్ప చేస్తూ తగ్గించుకొని, అయ్యా ఇట్టిదాన్ని ప్రేమిస్తున్నావు, ఇంత గొప్ప దేవుడివి, నువ్వా నన్ను ప్రేమించేది అని మనం తగ్గించుకున్న ఆ దినము నుంచి ప్రభు మన ప్రార్థనలు వినటం స్టార్ట్ చేస్తాడు. నిజంగా తగ్గించుకుంటే అంత ఇష్టం ప్రభువుకి. నిజంగా నినివే ప్రజలు తగ్గించుకొని గోనెపట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపడితే ప్రభు ఆలకించినాడు. పశ్చాత్తాపడే వారిది ఆలకిస్తాడు. నిజంగా కవరింగ్ ప్రార్థనలు, కవరింగ్ ఆరాధనలు ప్రభుకి అసహ్యము. ఆయన వినడు, ఆయన చెవులు మూసుకుంటాడు. చాలామంది ఉన్నారు, లేకపోలేదు. ఎవరేమైనా అనుకుంటారేమో ఆరాధించడం, ఎవరైనా అనుకుంటారేమో ప్రార్థించటం. వారి జీవితాన్ని సాతాను చేతిలో పెట్టి సాతాను ఏమనడు, ప్రార్థన చేస్తే ఏమనడు, హాయిగా చేయమంటాడు సాతాను. ప్రార్థన ఆరాధన చేస్తే ఏమనడు, చెయ్యి నాకు అదే కావాలి, ఎందుకంటే వేషధారులు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు వేషధారి ఆరాధన చేస్తున్నావు, వేషధారి ప్రార్థన చేస్తున్నావు, నాకు అదే కావాలంటాడు వాడు. వేషధారులను దేవుడు క్షమించలేడు కదా. వేషధారిని క్షమిస్తే వేషధారిని క్షమించడన్న దేవుడు అంత గొప్ప పాపంగా వేషధారిని ఎంచినప్పుడు వాడికి అదే కావాలి కాబట్టి వదిలేస్తాడు, మనల్ని అడ్డుకోడు. ప్రార్థన చేస్తుంటే ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రభువుకి ఇష్టంగా అవుతాం. తగ్గింపు ప్రార్థన వాడికి ఇష్టం ఉండదు సాతానుడికి, అందుకే తగ్గించుకొని ఇవ్వడు వాడు. పెదవులతో ప్రార్థన, పెదవులతో ఆరాధన వాడికి ఇష్టం. ఇక్కడ ఆ విధంగా మనం ఉండకూడదు. నిజంగా దేవుడు తగ్గించుకొని రాజేసిన ఆ దినము నుంచి, ఎంత గొప్ప మాట కదా, ఈ దినం వరకు దేవుడు నిజంగా చివరి వరకు మనకు ఏ రోజుకి ఆ రోజు తగ్గించుకోవలసిన వారమే. ప్రతి ఒక్కరం ఏదో ఒకటి మనల్ని అంటుతూ ఉంటుంది భూమి మీద ఉన్నంత కాలం. కాబట్టి మనం తగ్గించుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ఎవరు సహాయం చేశాడంట, నేను నిల్చుండగా ప్రధానాధిపతులు మిఖాయిల్ని ఒకటి నాకు సహాయం చేయవచ్చును. నిజంగా ఈ విధంగా మనము ఇటువంటి ప్రార్థనలు చేయాలి. ఇంకా ప్రభు దర్శనము అయితే ఏమవుతుందో, ప్రభు గొప్పతనాన్ని గురించి ధ్యానించాలని ఈ మాటలు చెప్తున్నాను. నా ఏలివాడ, ఈ దర్శనం వల్ల నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయేను అని చెప్తున్నాడు దానియేలు. అప్పుడు ఎవరు ముట్టారంట దానియేలుని? 16వ వచనములో 10-16లో దానియేలు గ్రంథం. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వారితో ఇట్లంటేనే దూత ముట్టినాడు. నిజంగా అప్పుడు నోరు పెకిలింది, నోట మాట కూడా రావట్లేదు దానియేలుకి ఆ దర్శనం చూచినప్పుడు.
నాకు వేదన కలిగి బలంతో కలిపోయింది, అయనవాడ దాసురమైన నేను నాయను అని ఎడుతురా. ఎలాగ మాట్లాడతా, నా బలమంతా పోయింది, ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నా. నిజంగా ఎంత గొప్పవాడు మన ప్రభు. అందుకే భూమి మీద ఉన్నప్పుడు దేవుని చూచి బ్రతుకు నరుడెవడు అని ఉంది పరిశుద్ధ గ్రంథంలో. దేవుని చూచి మనం బ్రతకలేం. ఏది చూస్తే దేవుడు అనలేం, దేవుని సృష్టిని దేవుడు అనలేం. రాయి అది దేవుని సృష్టి, భూమి దేవుని సృష్టి, ఆకాశములు సూర్యచంద్ర నక్షత్రములు దేవుని సృష్టి. నిజంగా దేవుణ్ణి చూడలేం, దేవుణ్ణే పూజించాలి. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తే ప్రభు ఒప్పుకోడు. అతను నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు నాకు ప్రియుడవు, భయపడకు, నీకు శుభమోగను గాక, ధైర్యం తెచ్చుకోము నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లా అనగా నేను ధైర్యం తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితే కనుక నా ఏలివాడ నీవు ఆజ్ఞమ్మని చెప్పి తిని. ఈ విధంగా ధైర్యం తెచ్చుకోవాలంటే ఎంతసేపు పట్టింది కదా దానియేలుకి. అంత గొప్ప దేవుడు మన దేవుడు, నిజంగా అంత గొప్ప తండ్రి మన తండ్రి. ఇంకా 8:27 ఈ దర్శనం కలగా దానియేలు నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు కొద్ది రోజులు వ్యాధిగ్రస్తుడైపోయాడంటే, బలహీన పడిపోయినాడు. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయించు వచ్చి ఇతని ఈ దర్శనమును గూర్చి విస్మయం గలవాడనైతిని కానీ దాని సంగతి తెలుపగలవాడు ఎవడనూ లేకపోయాను. తర్వాత దేవుడు ఎన్నో విషయాలు మర్మంగా ఉంచాడు దానియేలుకి, ఎన్నో విషయాలు యోహానుకి మర్మంగా ఉంచాడు. యోహాను కోరుకున్నాడు, దానియేలు కోరుకున్నాడు దేవుడు ఆయన దర్శనాలు చూపించడానికి. పద్మాసుకు తీసుకుపోయినాడు దేవుడు. యోహాను నిజంగా చనిపోయాడా? యోహాను చంపేయాలనుకున్నాడు సాతానుడు. నిజంగా దినాల్లోనే కాలే మస్సలే నూనెలో వేసినాడు, ఏమీ కానట్టుగానే బయటకు వచ్చేసినాడు యోహాను. అందుకే మరొకసారి ఏంటంటే, దేవునికి తెలియకుండా మనకి ఏది జరగదు. కాలే మసల్లో నూనెలో వేసిన యోహానికి దేవుడు కావాలి. యోహానికి ప్రకటన గ్రంథం యోహాను చేత రాయించాలి. ఇదిగో నీ కుమారుడు అని మరియకు చెప్పిన యేసు ప్రభు వారు చేత చెప్పబడిన యోహాను చేత ప్రకటన గ్రంథం రాయించాలి. అందుకే ప్రభు కాపాడుకున్నాడు. ఇంక ఇట్లా కాదులే, ఇట్లా చచ్చిపోడు అని చెప్పేసి పద్మాసు ద్వీపములు ఎవరుండరు కదా, నీళ్లు లేకుండా ఆహారం లేక చచ్చిపోతాడంటే దేవుడు చంపుకుంటాడా? దూతలను నంపి ఆహారం ఇచ్చి పోషించి ప్రకటన గ్రంథం ప్రత్యక్షతలు ఏర్పరిచినాడు. కాబట్టి మనము ప్రభువుకి మాత్రమే భయపడాలి, ప్రభు యందలి మనము భయభక్తులు చూపాలి, ప్రభు కొరకే మనము జీవించాలి. ప్రభు ఎంత గొప్పవాడో తెలిస్తే భయముతో భక్తి అంటే ప్రతి మాట మాట్లాడేటప్పుడు కూడా ఇది దేవునికి ఇష్టమైనదా కాదా అని మనం ఆలోచిస్తాం. ఎప్పుడు ఆలోచిస్తాం? ప్రభు గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు. ఈ విధంగా యెరోబాము అయితే అసలు బొత్తిగా బలిపీఠాలకి బొత్తిగా విగ్రహాలు తన తర్వాత వారిని చెడగొట్టినాడు. 17 వచ్చిన దావీదును సొలొమోను నడిచిన మార్గమందు 3 సంవత్సరాలు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరాలు సొలొమోను కుమారుడు రెహబాముకు సహాయకులేరు. జస్ట్ 3 years మాత్రమే వాళ్ళు తోడుగా ఉన్నారు. రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తె మహలతును, యెష్షయి కుమారుడైన ఎలీయాబు కుమారుడైన అబీహాలును వివాహం చేసుకున్నాడు. కొంతమందిని అతను వివాహం చేసుకున్నాడు. సొలొమోను లాగే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నాడు. 21లో చూస్తే రెహబాము 18 మంది భార్యలను పెండ్లు చేసుకొని 60 మంది ఉపపత్నులు తెచ్చుకున్నాడు. 28 మంది కుమారులను కన్నాడు, 60 మంది కుమార్తెలను కన్నాడు. అందరికంటే అబ్షాలోము కుమార్తెను మయకాను ఎక్కువగా ప్రేమించినాడు. కాబట్టి ఈ విధంగా చెప్పాం కదా, నరులలో పక్షపాతం ఉంటుంది. ఆ దినాల్లో రాజులు కాబట్టి స్థానంగా రాజులని చెప్పి బొత్తిగా దేవుడు వదిలేయలేదు, కానీ వారి ఇష్టానికి వాళ్ళు అప్పగించుకున్నారు. సొలొమోను కూడా ఇష్టం వచ్చినట్టుగా వివాహాలు చేసుకున్నాడు. రెహబాము కూడా ఇష్టం వచ్చినట్టుగా సొలొమోను కుమారుడు అదే పని చేసినాడు. తర్వాత వస్తే రెహబాము మయకాను పుట్టిన అబియాను రాజుగా చేయదలిసి తన సహోదరుని ప్రధానుగా అధిపతిగా నియమించిన. అతడు మంచి మెలకువ గలవాడే తన కుమారులు శేషించిన వారి మీద బెన్యామిన్ సంబంధమైన ఆయా ప్రదేశంలోని ఆయా ప్రాకారములందరూ అధిపతులుగా నియమించి వారికి స్థానమైన సొత్తు ఇచ్చి వారికి పెండిళ్ళు చేశాను. తన బాధ్యతలు తాను తీర్చుకున్నాడు. ఈ విధంగా అందుకే మానవుడు చేయలేని పని, రాజులు చేయలేని పని దేవుడు చేస్తాడు. రాజుల్లో నీతి లేదు, అధికారుల్లో నీతి లేదు, ఏ మానవునిలో నీతి న్యాయం ఏది లేదు కదా. తల్లులు అనేక మంది కూడా పిల్లల్ని కూడా విడిచిపెట్టేసి వారి ఇదిలో వారు వెళ్ళిపోయిన తల్లుల్ని ఎందరినో చూస్తున్నాం మనం లోకంలో, లోక వార్తల్లోనే కాదు, మనం చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కుటుంబం పట్టదు, ఏం పట్టదు, వాళ్ళు ఏదనుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు ప్రేమ? అందుకే తల్లిని మించిన ప్రేమ. దేవుడు మన కంటికి రెప్పలా చూసుకుంటాడు. తల్లి విడిచిన పిల్లల్ని ప్రభువు చూసుకుంటాడు. నిజంగా తండ్రి మరచిన ఆయన మరచిపోడు. అందుకే మనకు దైవం దేవుడై ఉండాలి. అప్పుడే మనం భద్రపరచబడతాం, కాపాడబడతాం. తల్లి మరణిస్తాడు, తండ్రి మరణిస్తాడు, కానీ
తండ్రి యుగయుగాలు జీవించే తండ్రి మనతో ఉంటాడు. మనకు సహాయం, ఎక్కువ సహాయం కావాలంటే తన దూతలు నమ్ముకుంటాడు, తన దూతలకు ఆజ్ఞాపించుకుంటాడు. కాబట్టి మనం ఆయనను నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువైండదు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువైండదు. భయభక్తులు వదిలేసి ఏ మేలు కొదువైండదు అన్నావు కదా ప్రభువా, నాకు ఏ మేలు కొదువు చేయబాకు అంటే ప్రభు ముందుది గుర్తు చేసుకోమంటాడు. నిజంగా ఆయన వాగ్దానాలు నమ్మదగినవి, అవి ఎంతో గొప్పవి. నిజంగా రహస్య స్థలంలో నిధులను నీకు ఇచ్చేది. మా నాన్న నేను కొంచెం మంచి మంచి విషయాలుకి దేవుడు నన్ను వాడుకున్నాడు చిన్నప్పటి నుంచే. నాన్న చనిపోయే ముందు కూడా నేను నాన్న వాగ్దానం అదే, నేను నీకు విశ్రాంతి కలుగజేతును. నాన్న సిక్ అయిపోయినారు అప్పటికే. నిన్నప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి, ఆ రోజు ఇంకా బాగలేదు, అంత గ్రహించలేదు నేను కూడా. ఆ నైట్ అంతా మెలకుతోటే ఉన్నాము. నాన్న ఒక్కరి చేత ఒక్క పని చేయించుకోరు, తన పని తానే చేసుకుంటాడు. అంటే అంత ఎక్కువ భక్తి అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా నాన్న సిక్ అయిపోయినారు. ఇక్కడ లాభం లేదు. కనిగిరిలో మేము ఉండేది ప్రకాశం డిస్ట్రిక్ట్. కనిగిరిలో లాభం లేదని డాక్టర్స్ ఒంగోలు తీసుకెళ్ళమన్నారు. ఒంగోలుకి తీసుకెళ్ళమంటే ఆ రోజు నాన్న ఫ్రెష్ అయినారు, కూర్చొని ఇంకా ఒంగోలుకి వెళ్ళాలి, వెహికల్ వస్తుంది. నేను ఆ రోజు చెప్పిన, నాన్న నీ యొక్క దిన పోర్షన్ చెప్పు, నేను నీకు చదివి వినిపిస్తా. అప్పటికే నాన్నకు ఓపిక పోయింది. యోబు గ్రంథము ఆఖరి అధ్యాయం అది చదివి, దేవుని బిడ్డల మరణము వాళ్ళకి అర్థమవుతుంది. నాన్న నీకు బాగైపోతుంది అన్నాను. చిన్నదాని కదా, నాకు అంత తెలియదు కదా అంటే నాన్న ఒకలాగా నవ్వారు, నిరాశగా నవ్వాడు. ఏంది ఇట్లా నవ్వుతున్నా నాన్న అనుకున్నాను. రాశిగా నవ్వి కామ్గున్నారు. తర్వాత నాన్నకి వెళ్ళినారు. తర్వాత నేను మధ్యలో కూడా ఒకసారి, నాన్న నాకు ఒక ప్రామిసు, నా బైబిల్లో నాన్న ఒక బైబిల్ కొనిస్తే దాని మీద వాగ్దానం నాన్న చేతులతో రాపించుకున్నాను. వాగ్దానం రాసి నాన్న నాకు అంటే, రహస్య స్థలంలో ఉన్న ధనమును నీకు ఇస్తాను అని మన తండ్రి నాకు వ్రాసిన వాగ్దానం అది. ఆ వాగ్దానం పెట్టి ఎప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను. అదే బైబిలు నిధి. దీన్ని వెతుకుతా ఉంటే వస్తూనే ఉంటాయి, మనం వెతుకుతుంటే వస్తూనే ఉంటాయి. ఎన్నో విషయాలు మనం తెలుసుకునే ఉంటాయి, చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. ఈ ధననిధి కోసం మనం ప్రాకులాడాలి, లోక విషయాల కోసం కాదు. లోకంలో ఉన్నాయి మనకేమి ఇవ్వాలి ఆయనకి తెలుసు, హాయిగా తెలుసు దేవునికి. ప్రభా నీకు తెలుసు లోకంలో నాకు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదో నీకు అప్పచెప్పుకుంటున్నా అనాలి. మనం ఈ ధనం కోసం, ఈ గని కోసం, మనం రహస్యస్థలంలో ఉన్న నిధుల కోసం మనం పాకులాడితే ప్రభు మనల్ని కూడా బలపరుస్తాడు, మనందరికీ కూడా బలపరిచి వాడుకుంటాడు. ఆ విధంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. నాన్నగారు వచ్చారమ్మా వాగ్దానం ఇచ్చి? నాన్న చెప్పేశారక్క, నేను విశ్రాంతి కలిగజేతనంటే నాకు పరలోకంలోనే అమ్మ విశ్రాంతి అని చెప్పేశారు అప్పుడే. నాన్నకు అర్థమైపోయింది, మాకు అర్థం కాలేదు. నాన్న మరణ నాన్నకు అర్థం, బాగా సిద్ధపడ్డాడు, 2 చేతులు జోడించే ఉండేవాడు. బాగా సిక్ అయినప్పటి నుంచి ప్రేయర్లో ఉన్నారు ఎక్కువ. మనకు మహిమ కలిగిన గాక.